ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈజ్ నన్ అదర్ దెన్ రాజ్ కుమార్ గారు. హలో రాజ్ కుమార్ గారు, నమస్తే. నమస్తే నమస్తే. ఇప్పుడు తెలుగు మీరు వచ్చిన టైంలో స్టార్స్ అంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళే స్టార్స్. మీరు వచ్చిన టైంలో 4 పిల్లర్స్ అని చెప్తారు ఇండస్ట్రీకి. ఒక్కొక్కరితో ఎలా ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్? చిరంజీవి గారితో చేయలేదు అనుకోండి, బాలకృష్ణ గారితో అదే చాలా చేశారు. ఎలా ఉంటుంది ఆయనతో? చాలా హ్యాపీ. ఆయన అసలు చిన్నపిల్లాడు మనస్తత్వం అండి ఆయన. కాకపోతే మేమేంటంటే కొంచెము ఆయన ఎప్పుడైనా ఏదైనా కోపంగా ఉన్నాడు అది ఇదంటే మేమే దూరంగా ఉంటాం. లేదంటే మేము సైలెంట్గా ఒకసారి విష్ చేసి దూరంగా ఉండేవాళ్ళం. ఆయనే పిలుస్తాడు, రండి కూర్చోండి అని చెప్పి ఆయన కూర్చోబెట్టుకునేవాడు, మాట్లాడేవాడు అన్నీ. అట్లాగే ఏమి ఆయన ఏదైనా సీరియస్గా ఉన్నాడంటే మాకే అర్థం అవుతుంది. దూరం నుంచి మేము దగ్గరికి వెళ్ళాం. ఆ టైంలో కొంచెం దూరంగా ఉంటాం మేము. ఓకే. తర్వాత ఆయనే పిలుస్తారు, పిలిచినప్పుడు వెళ్ళి మాట్లాడు. సో మ్యాక్సిమం అందరితో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్, ఒక తమ్ముడు క్యారెక్టర్ చేస్తున్నారు. ఒక్క చిరంజీవి గారితో ఎందుకు యాక్ట్ చేయలేదంటే ఏమని చెప్తారు రాజ్ కుమార్ గారు? కుదరలేదు అంటే కాంబినేషన్ కుదరలేదా, లేకపోతే సినిమా కుదరలేదా, వాళ్ళు ఎవరు పిలవలేదు, అది మీరు కుదరలేదా అసలుకి? అబ్బాయి అలా అని భలే వాళ్ళు పిలిస్తే అన్నయ్య గారి సినిమాలో ఎగిరి గంతేసుకుని వెళ్ళి చేస్తాం మనం. పిలవలేదు. మనం ట్రై చేశారా మీరు ఎప్పుడన్నా? లేదు, ట్రై చేయలే. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశారు, అన్నీ ఏం అడగలేదా మీరు? ఇప్పుడు కూడా ఏదో ఎవరిని అడగలేను. నాకు వచ్చినవే నేను చేసుకుంటూ వెళ్ళాను సార్ ఎప్పుడు కూడా. ఓకే. నేను ఎప్పుడు కూడా ఈ రోజు వరకు దేవుడి దయ వల్ల ఎప్పుడైనా అంటే అలా అని కాదు, నేను పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఏదంటే ఏమండి మీరు మమ్మల్ని పిలవరా అని ఊరికి సరదాగా అలా మాట్లాడుతుంటాం తప్ప మీ దాంట్లో నేను చేయాలి అని చెప్పి మనం వెళ్ళి ఎప్పుడు కూడా అలాగా చేయలేదు. ఓకే. నాకు వచ్చినవి నేను చేసుకుంటూ వెళ్ళాను. అసలు ఎలా ఉంటారు రియల్ లైఫ్లో? అంటే చాలా సెన్సిటివ్ అండ్ చాలా కామా, లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్? కొంచెం నేను స్ట్రైట్ ఫార్వర్డ్ కాము ఇదన్నీ కాదు, కానీ అల్లరి అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఆ సమయానికి సందర్భాన్ని బట్టి దాన్ని బట్టి మూవ్ అయిపోతూ ఉంటాం మనం. స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నీ అవన్నీ ఎదుటి వాళ్ళు చెప్పాలి కానీ మనం చెప్పుకోకూడదు కదా. నేనైతే నార్మల్గా ఉంటాం. అసలు పెద్ద హడావుడి ఉండదు. హడావిడి ఏముండదు. హడావిడి అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫాల్స్ ఇది అనేది నేను దానికి టచ్ చేయను అసలు. మనం నార్మల్గా ఉండాలి ఎప్పుడు. మనకి ఎదుటి వాళ్ళు చెప్పాలి మన గురించి, అంతే తప్ప మనం ఇది చెప్పుకోవడం, అలా చేయడం, ఫాల్స్ స్టేజ్కి ఇలా చేయాలి అలా చేయడం. అంటే మీరున్న టైంలో కొంతమంది ఆర్టిస్టులు అందరూ ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క బ్యాచ్ మెయింటైన్ చేసేవాళ్ళు అప్పుల్లో. అంటే బ్యాచ్ ఇన్ ద సెన్స్ ఒక టీమ్ లాగా ఉండేవాళ్ళు. అవును, ఒక క్వార్టర్ లాగా ఉంటారు. ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే వేణుమాధవ్, అలీ గారు, వేరే ఇంకొంతమంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు ఒక టీం, లేకపోతే చిరంజీవి గారు ఎట్లా ఉండేది. అట్లా మీరు ఎక్కువ ఎవరికి బాగా క్లోజ్ అండ్ అసోసియేషన్ అయ్యి ఉండి? ఎవరికి క్లోజ్ కాదు, మన పని మనం చూసుకొని రావటమే అంతే. ఎవరికి క్లోజ్ లేదు. నేను అలాగా ఆ క్వార్టరీలో పలానా క్వార్టరీలో నేను ఉన్నానని ఇంతవరకు ఎప్పుడూ లేదు మనకి. అందరితో మాట్లాడతాం, అందరితో ఉండడం అంతే. అంతే తప్ప కాందాన లేదు మనకేమి. లేదు. అది మొదటి నుంచి నేను అలాగే ఎప్పుడు ఇచ్చేయలే. ఎవరు కూడా పిలవలే మనల్ని. పిలవలేదని కాదు, నేను అలాంటి దాంట్లోకి వెళ్ళను. ఒకరి మనిషిలాగా ఆ క్వార్టరీలో నేను కూడా ఉన్నాను అనేది మొదటి నుంచి నేను లేను ఎప్పుడు. నాది నేను చేసుకుంటూ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక క్షణం ఆగను అసలు. అక్కడ వచ్చేయడమే మళ్ళీ చెన్నై, డైరెక్ట్ చెన్నై. పని అయిపోతే ఇంటికి వచ్చేయాలి అంతే. ఇక్కడ చెన్నైలో కూడా జరుగుతూ ఉండేది అప్పట్లో. షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సినిమా ప్రపంచానికి సంబంధమే ఉండదు అనమాట. ఇంట్లో ఒక సినిమా వాతావరణం కానీ అది కానీ అసలు ఆ డిస్కషన్ కూడా ఉండదు అనమాట. అసలు ఎవరు లేరు సినిమా వాళ్ళు ఇంట్లో, ఇంకా చాలా రేర్గా ఉంటారు ఇట్లా. ఇంట్లో ఏంటంటే ఈవెన్ నేను మా ఆవిడని అడుగుతూ ఉంటా, ఒక ఫోటో ఏదైనా నాది ఏదైనా పెడతాను నేను హాల్లో ఉన్నాను. అసలు ఏం లేదు, మీ పెళ్లి ఫోటోలు కానీ, మీ పిల్లల ఫోటోలు కానీ. ఉండవు. లవ్ మ్యారేజ్ కదా మీరు? లవ్ మ్యారేజ్. అరే ఫస్ట్ ప్రపోజ్ చేసినప్పుడు ఫోటోను, లేకపోతే హనీమూన్ ఫొటోస్ ఎన్ని పెట్టుకుంటారు మెమరీగా వాల్స్ మీద అందరు కూడా? లేదు, అలాంటివన్నీ వద్దంటారు. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, ఆమె ప్రపోజ్ చేశారా? ఇప్పుడు మగవాడే చేస్తాడు ఫస్ట్ ప్రపోజ్, సో మనమే చేసాం. ఆడవాళ్ళు చేసిన వాళ్ళు కూడా చాలా ఉన్నాయి లవ్ స్టోరీస్. ఏమో మా దీంట్లో అసలు అలా లేదు, నేనే ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత తను చాలా కొంచెం టైం తర్వాత తను ఓకే చెప్పడం జరిగింది. ఓకే. అసలు ఎక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతేనా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే. చెన్నైలోనే టీ నగర్లో ఉండేవాడిని నేను అప్పుడు. మా ఇంటికి ఎదురుగా డయాగ్నల్గా హౌస్లో వాళ్ళది బంగ్లా అనమాట.
ఆ విధంగా అప్పుడు పరిచయం. ఓకే. ఫస్ట్ టైం పరిచయం అంటే చూసుకోవడం జరిగింది. తర్వాత ఇంకా అప్పట్లో ఈ సెల్ ఫోన్స్ గిల్ ఫోన్స్ ఏమీ లేవు, కంటి చూపులే, అదేదో చూపులతో అనేది అంటారు కదా. ఫస్ట్ అలాగే స్టార్ట్ అయ్యి ఇంకా అలాగే చిన్నగా పెళ్ళి వరకు వచ్చింది అంతే. సో చాలా తక్కువ మందికి తెలుసు మీ వైఫ్ కడప రెడ్డిస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన అమ్మాయి. వాళ్ళ దగ్గర అంటే బంధువులు family friends. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీను వీళ్ళ ఫ్యామిలీ, సిఎంఆర్ ఫ్యామిలీ, తర్వాత కందుల ఓబుల్ రెడ్డి గారి ఫ్యామిలీ, వీళ్ళందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట కడపలో. ఓకే. అంటే ఈ ముగ్గురే అప్పుడు మైన్ ఓనర్స్ జిల్లాలోనే. మీ మామయ్య? మా మామయ్య గారు బలరామరెడ్డి గారు, సీఎం బలరామరెడ్డి అంటారు ఆయన. ఓకే. ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్ కడప. ఓకే. రామారావు గారి టైంలో తెలుగుదేశంలో 2 terms జెడ్పీ చైర్మన్ ఆయన. ఓకే. అంటే ఇప్పుడు మన తులసిరెడ్డి గారు ఉన్నారు కదా, అవునవును. తులసిరెడ్డి గారికి ముందు మా మామయ్య గారి తర్వాత జెడ్పీ చైర్మన్ అయింది తులసిరెడ్డి గారు. ఓకే. ఈయన 2 terms చేశారు. అది కూడా జెడ్పీ చైర్మన్. ఈయన డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలిచాడు. ఈయన డైరెక్ట్ ఎలక్షన్స్. అండ్ రెడ్డిస్ అండ్ దట్టు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ ఒప్పుకున్నారా సార్ ఇమ్మీడియట్గా, లేదా రాయలసీమలో అందులో ఏమి లేవా చేజింగ్లు? ఆ టైంలో దొరికింటే కైమా కొట్టేసిండేవాళ్ళు. అది తర్వాత ఇంకా మా పెద్ద అబ్బాయి పుట్టిన తర్వాత ఇంకా 2 ఫ్యామిలీస్ కలిసిపోయినాయి. ఓకే. సో ఇప్పుడు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా జగన్ గారి ఫ్యామిలీతో, భారతి గారితో కలవటాలు? ఇప్పటికీ మ్యారేజెస్ ఫంక్షన్స్ ఏదున్నా కూడా లేడీస్ వాళ్ళ ఫంక్షన్ మాట్లాడుకుంటుంటారు, రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటాం ఫంక్షన్స్, అవన్నీ ఏం లేదు. సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా యాక్టర్స్ 2 అల్లుళ్ళు ఉన్నారు. అయితే ఇటు సీనియర్ అల్లుడు రాజ్ కుమార్ గారు, అటు మన మోహన్ బాబు గారు అబ్బాయి మంచు విష్ణు. అంటే అట్లా అదేం లేదు, వాళ్ళు ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతే. కలుస్తారు, మీరు కలుస్తుంటారు ఆ ఫ్యామిలీతో? జస్ట్ 2 days ముందు కూడా మేము మ్యారేజ్కి ఇక్కడ చెన్నైలోనే సునీల్ రెడ్డి గారి అమ్మాయి మ్యారేజ్కి వైఎస్ మాధురి రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు ఉన్నారు కదా, పెద్ద అంటారు ఆ అబ్బాయి. ఓకే. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కూడా అటెండ్ అయ్యాం అందరం ఇక్కడ చెన్నైలో. సో ఆ రిలేషన్స్ అంతా బాగానే ఉన్నాయి. మేడంకి అసలు ఇండస్ట్రీ అంటే టచ్ లేదు ఇంకా అస్సలు. ఆమె పక్కా పొలిటికల్ ఫ్యామిలీ, పొలిటికల్ ఇది, అసలు ఇండస్ట్రీకి టచ్ లేదు ఇంతవరకు. అసలు ఏ స్క్రీన్ ముందుకు రాలా. మేము కూడా బతిలాడా ఇప్పుడు వచ్చిన తర్వాత, వద్దు నమస్కారం పెట్టేస్తారు అంతే. ఇలా పోలే ఒక ఫోటో అన్న పంపించండి, మా ఆడియన్స్ వస్తారు. అంటే మీరు ఎంత క్యూట్ కప్పులో తెలియాలి కదా. పంపిస్తాను సార్. మేడంకి బాగా ఇష్టం మీ సినిమాలలో అంటే పెళ్ళైన తర్వాత మీరు చేసిన బిగ్గెస్ట్ హిట్ ఏంటి? ఆవిడకి నేను ఏం చేసినా నచ్చదండి బాబు. అసలు పెద్ద నా యాక్టింగ్ గురించి, నా సినిమాలు నువ్వు అద్భుతంగా చేసావు, పరమాద్భుతంగా ఇందులో చాలా బాగా, అలా ఎప్పుడు చెప్పదు ఆవిడ. మిగతా అందరూ చూస్తుంటుంది కానీ నావి చూడదు ఎప్పుడు ఆవిడ. ఓకే. ఇదొక విచిత్రం. ఇందులోనే బాగా చేశానా, కరెక్ట్గా చెప్పు అంటుంటాను నేను. ఏముందిలే నీ యాక్టింగ్ మాకు తెలియదా అన్నట్టు. అంటే మనకి డౌట్ వస్తుంది, బాగా చేశానా బాగా చేయలేదా అన్నట్టుగా ఉంటుంది. ఎక్కువ ఇంకా అంత అడుక్కొని చెప్పించుకునే అంత కర్మ మనకెందుకు అనేసి నేనే వదిలేస్తా. సర్లే నువ్వు ఎప్పుడు నన్ను మెచ్చుకో అనేసి వదిలేస్తుంటాను. కొన్ని సీరియల్స్ అని చూస్తారా, అన్ని సూపర్ డూపర్ హిట్స్ తీశారు కదా. కాదండి బాబు, ఆ సీరియల్స్ గురించి కూడా చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను చేస్తుంటాను కదా, నువ్వు చూస్తున్నావా ఆ సీరియల్ ఎలా చేస్తున్నానా అని అడుగుతుంటాను నేను అప్పుడప్పుడు. ఎందుకంటే నేను చూడను. ఒకప్పుడు డబ్బింగ్ నేనే వాయిస్ ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ అది చెప్పేటప్పుడు చూసుకునేవాడిని. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నేను అసలు ఆ టైంకి ఆన్ చేసి చూడడం కానీ, లేదంటే ఎప్పుడైనా ఏదంటే దీంట్లో ఏదైనా యాప్లో చూడడం కానీ అవి కూడా చేయను. నాకు అసలు ఓపికే ఉండదు. చేసామా డైరెక్టర్ గారు ఓకే అన్న తర్వాత ఓకే అంతే. ఇంక మళ్ళీ ఇప్పుడు డబ్బింగ్ కూడా నేను హైదరాబాద్లో ఒక వాయిస్ని, ఇక్కడ చెన్నైలో ఒక వాయిస్ని పర్మనెంట్గా పెట్టేసుకున్నాను. అప్పుడు ఇక్కడ చెన్నైలో నా వాయిస్ ఇచ్చేది మొన్నే పోయారు ఆయన, శ్రీనివాసమూర్తి గారు. అవునవును, మొన్న పోయారు ఆయన. మీకు వాయిస్ ఆయనేనా? నాకు పర్మనెంట్గా ఆయనే. ఓకే. తెలుగు తమిళ్కి రెండింటికి ఇక్కడ. ఓకే. మొదటి నుంచి సినిమాల్లో మ్యాక్సిమం నేనే చెప్పేవాడిని. ఫస్ట్లో వెరీ బిగినింగ్లో కుంచే రఘు చెప్పేవాడు నాకు. రఘు కుంచేనా? రఘు కుంచే. ఓకే. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు కదా. అవును. ఆయన అప్పుడు వాయిస్ ఇచ్చేవాడు అనమాట. ఓకే. తర్వాత కొన్ని సినిమాలకు రత్నకుమార్ చెప్పాడు, మన ఘంటసాల గారు అబ్బాయి చెప్పాడు. కొన్ని వాయిస్లు నేను, అంటే నా వాయిస్ అప్పట్లో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సాఫ్ట్ ఉంటుంది. సాఫ్ట్ అనేది కాదనమాట. అందరూ నీ వాయిస్ అసలు ఎక్కట్లేదే బాబు, మైక్లోకి కూడా రావట్లేదే బాబు అనేవాళ్ళు.
నేను ఇంత ఇదిగా ఉందా ఘోరంగా నా వాయిస్ అని చాలా బాధపడిపోయాను. అట్లీస్ట్ నా వాయిస్ అని నా ఇది ఉంటుంది కదా సార్, నా ఐడెంటిటీ ఉంటుంది కదా, అట్లాగన్నా చెప్పించుకుంటే ఆడడం లేదమ్మా, వద్దమ్మా అనేవాళ్ళు. ఆ హీరోకి ఉండాల్సిన వాయిస్ లేదమ్మా నీకు అనేవాళ్ళు. ఓకే. సరే అని చెప్పి ఇంకా బలవంతంగా ఒకసారి నేను చెప్పినా కూడా మళ్ళీ చూస్తే రిలీజ్ టైంని నా వాయిస్ ఉండేది కాదు. ఓకే. వీళ్ళు ఎప్పుడో మళ్ళీ చెప్పించేసి ఉండేవాళ్ళు, అదే యాడ్ చేసేవాళ్ళు. తర్వాత ఏంటి సార్ ఇలాగని అడిగితే చెప్పాం కదమ్మా నీ వాయిస్ ఆనలేదు అందుకని మార్చేసాం అనేవాళ్ళు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.